హలో హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ కేఎన్ఆర్. మీరు చూస్తున్నారు జర్నలిస్ట్ కేఎన్ఆర్. ట్రస్మా వర్కింగ్ ప్రెసిడెంట్తో మన ఇంటర్వ్యూ ఈరోజు. సో చెప్పండి సార్, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా ఉంది విద్యా వ్యవస్థ, అలాగే టీఆర్ఎస్ ప్రభుత్వంలో విద్యా వ్యవస్థ ఎలా ఉండేది? టీఆర్ఎస్లో ఉన్నటువంటి విద్యా వ్యవస్థలో అయినా కానీ, కాంగ్రెస్ ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్న విద్యా వ్యవస్థలో కానీ ఎలాంటి అంటే మా లో బడ్జెట్ స్కూల్స్కి ఎలాంటి సదుపాయాలు అయితే కల్పించలేదు. అప్పటి గవర్నమెంట్లో తన యొక్క రాజకీయ లబ్ధి కోసం, కుటుంబం కోసం పదవులతో పాకులాడేవారు. ఇప్పుడు కొత్తగా ప్రజలకు స్కీములు పెట్టి, పథకాలు పెట్టి అంటే ప్రజలను ఓట్ల కోసం లోపరుచుకున్నారు. కానీ విద్యా వ్యవస్థలో ఎలాంటి రూపకల్పనలు కానీ, ఎలాంటి మంచి మార్గదర్శకాన్ని చేయలేకపోతున్నారు నా యొక్క అంటే నా వ్యక్తిగత మనవి. దీంట్లో కూడా ఇప్పటివరకంటే ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉండి దాని యొక్క మనకంటే నిప్పు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో ఉన్నటువంటి లోటుపాట్లను కానీ, వీటి వల్ల ఏంటంటే లో బడ్జెట్ స్కూల్లో తన యొక్క అంటే సిబిఎస్ లాగా ఉన్నటువంటి మాదిరిలో ఉన్నటువంటి వాటికి ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ మాత్రమే వాటికి యూజ్ అవుతుంది. మాలాంటి లో బడ్జెట్ స్కూల్స్కి ఎలాంటి యొక్క ఆవశ్యకత లేదని అంటే నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం అది. కానీ ఇది నిప్ అనేది ఓకే, ఎడ్యుకేషన్ పాలసీ మంచిదే, ఎందుకంటే 6 సంవత్సరాల వరకు ప్రీ ప్రైమరీ అని, తర్వాత క్లాస్ వైజ్గా తరగతుల వైజ్గా విభజించడం జరిగింది. కానీ అలాంటి పద్ధతులు వెళ్ళినప్పుడు ఉన్నటువంటి విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి కృషి అంటే దానిలో ఉన్నటువంటి లోటుపాట్లను, దాని యొక్క ఆవశ్యకతను ప్రతి ఒక్క కామన్ మ్యాన్కి ఉపయోగపడి ఉంటే బాగుంటాయని యొక్క అభిప్రాయపడుతున్నాను. అసలు ఈ ట్రస్మా అంటే ఏంటి? ట్రస్మా ఏంటంటే మా యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రైవేట్ యొక్క ఆర్గనైజేషన్ ఇది. దీంట్లో మేము లాస్ట్ ఇయర్ ఉన్నటువంటి గవర్నమెంట్ అంటే పాండమిక్ టైంలో, కరోనా టైంలో కూడా మేము మా ప్రైవేట్ స్కూల్స్ నుంచి అప్పుడు ఉన్నటువంటి సీఎం గారికి మేము 10 లక్షలు డొనేట్ జరిగింది. దానివల్ల మాకు ప్రైవేట్ స్కూల్స్లో ఉన్నటువంటి లో బడ్జెట్ స్కూల్స్కి ప్రభుత్వం తరఫున కూడా ఒక 3 నెలలు ప్రతి ఒక్క టీచర్కి 2,000 రూపాయలు, తర్వాత 20 కిలోల బియ్యం కూడా ఇవ్వడం జరిగింది. దేని గురించి? మాకు అంటే పాండమిక్ టైంలో స్కూల్స్ అది స్కూల్స్ నడవలేదు కాబట్టి సర్వైవల్ కోసము గవర్నమెంట్ నుంచి ఎంతో అంత అంటే తన యొక్క వృత్తాభక్తి లాగా కామన్ మ్యాన్ అంటే కామన్ టీచర్స్ కూడా ఉపయోగం ఉండాలని 2,000 రూపాయలు ఇచ్చారు. తర్వాత 25 కిలోల బియ్యం కూడా ఇచ్చారు. అది ఓకే, అలా గవర్నమెంట్ అలా. ట్రస్మా అంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఇది మాకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పటి నుంచి ట్రస్మా ఉంది. దాని తర్వాత మాకు అంటే ఎప్పుడైతే 2 రాష్ట్రాలుగా విడిపోయిందో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తర్వాత మా తెలంగాణ ట్రస్మాగా ఫామ్ అయిపోయింది. అప్పుడేమో ఆంధ్ర అంటే అప్పు అని ఉండే, తర్వాత ఉమ్మడి తెలంగాణ తర్వాత ట్రస్మాగా మారిపోయింది అన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ ట్రస్మాలో అన్ని స్కూల్స్ వస్తాయా? కార్పొరేట్ స్కూల్స్తో ట్రస్మాలో యాక్చువల్గా ఏంటంటే అన్ని స్కూల్స్ రావాలి. కాకపోతే ఏంటంటే ఈ ట్రస్మాలో సిబిఎస్ఈ కానీ ఎస్ఎస్సి లాంటి స్కూల్స్ రావు. ఓకే, ఏమున్నా మా లాంటి లో బడ్జెట్ స్కూల్స్ మాత్రమే దీంట్లో ప్రతిపాదించడం జరుగుతుంది. ఇది ఒక యూనియన్లో ఏంటంటే మన గవర్నమెంట్ నుంచి, ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం లేనప్పుడు మా ట్రస్మా నుండి వారికి అంటే లో బడ్జెట్ స్కూల్స్ కూడా ఒక చేదోడు వాదోడుగా ఉంటూ వాళ్ళ యొక్క కార్యక్రమాలకు కానీ, తర్వాత మా యొక్క స్కూల్ డెవలప్మెంట్ కోసం కానీ వాళ్ళ యొక్క ప్రోద్బలం. అంటే లాస్ట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మీరు ఎట్లాంటి కృషి చేశారు? అంటే ప్రైవేట్ స్కూల్స్కు ఎలాంటి డెవలప్మెంట్ కావాలని చూసారు? సో వాళ్ళు ఏమైనా చేసిరా లాస్ట్ గవర్నమెంట్? ఇక్కడ గవర్నమెంట్ చేసిందని ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఎడ్యుకేషన్ అయిన తర్వాత ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ ఉద్యోగం రావాలి, జాబ్ రావాలి ఉంటుంది. కానీ ఉన్నటువంటి ప్రభుత్వ అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం అనట్లేదు, కాంగ్రెస్ ప్రభుత్వం అనట్లేదు, ఇలాంటి ప్రభుత్వాలు కూడా ఎంప్లాయ్మెంట్ లేకుండా చేసింది. అంటే ఎంప్లాయ్మెంట్ సఫిషియెంట్ ఇచ్చినప్పుడు ప్రైవేట్ స్కూల్స్ అనేవి రావు. ఓకే, ఎందుకంటే ఎంతోమంది టాపర్స్ లెవెల్లో ఉండి బీఈడీ చేసుకొని డిఎస్సి ఎలిజిబుల్ అయ్యి వాళ్ళ ఏజ్ అయిపోయిన తర్వాత అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే, సరే ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు బట్టి ఒక చిన్న ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేసుకుంటే బాగుండదు కదా, ట్యూషన్ పాయింట్స్ అని, కోచింగ్ సెంటర్స్ అని అలా పెట్టుకున్న తర్వాత సరే మనకున్న ఇంకా పబ్లిక్లో అంటే కామన్గా ఉన్నటువంటి బలహీన వర్గ వాళ్ళకు కూడా ఉన్నటువంటి ఎడ్యుకేషన్ ఇవ్వాలనుకొని ఈ ప్రైవేట్ స్కూల్స్ ఓపెన్ చేయడం జరిగింది. ఓకే, సో దీనివల్ల యూనియన్ వల్ల ఏమైనా బెనిఫిట్స్ ఏమైనా ఉంటాయా? యూనియన్ వల్ల ఏంటంటే మాకు ఇప్పుడు 2009 వరకు స్కూళ్ళకి ఏంటంటే ఎలాంటి షరతులు లేకుండా ఫైర్ ఇచ్చారు. అంటే పాత స్కూల్స్కి ఫైర్ మీరు డైరెక్ట్ రికగ్నిషన్ తీసుకోవచ్చు. కానీ 2009 తర్వాత ఎప్పుడైతే ఎస్టాబ్లిష్ అయిన స్కూల్స్ ఉన్నాయో వాటికి గవర్నమెంట్ కొన్ని తిరగాసు పెట్టడం, అవి కావాలి, ఇవి కావాలి, మీకు మెయింటెనెన్స్ కోసం ఇవి ఉండాలి, అవి ఉండాలంటే అక్కడ ఏంటంటే తనకు ఉన్నటువంటి తెలివితేటలతో ఒక మంచి విద్యను ఇద్దామని పెట్టుకున్నారు. కానీ కమర్షియల్గా మేము ఎలాంటి డెవలప్మెంట్ లేదు. ప్లస్ మాకు వచ్చేటువంటి ఫీచర్స్లే కానీ మా యొక్క మెయిన్ ఏంటంటే దీంట్లో మా కిరాయిలు
లేదా వేల వేల కిరాయిలు కట్టడము, మాకున్నటువంటి స్టాఫ్కి జీతాలు ఇవ్వడము, అంటే సంపాదిస్తున్నాం. కానీ సంపాదించింట్లో 90%, 90% వారి యొక్క మా యొక్క స్టాఫ్ కానీ మా మెయింటెనెన్స్ కానీ ఖర్చు అవుతుందని మేము కోరుకుంటున్నాం. కానీ స్కూల్ పేరెంట్స్ మాత్రం ప్రైవేట్ స్కూళ్ళ మీద చాలా ఎలిగేషన్స్ వేస్తుంటారు కదా. ఎలిగేషన్స్ అంటే ఉంటాయి సార్. కాంపిటీషన్స్ ఎక్కువ పెరుగుతున్న కొద్ది వీళ్ళు అంటే ఫీజులు కానీ పెంచడము, అంటే ఫీజులు పెంచడం అనేది అన్ని స్కూల్స్లో, అంటే ఇక్కడ కార్పొరేట్ అంటే నేను అనేది ఏంటంటే ఒక వ్యక్తిగతంగా ఒక కార్పొరేట్ స్కూల్లో పెంచడం వల్ల అది ప్రతి ఒక్క స్కూల్ పైన, అదే నేను చెప్పేది అదే. కార్పొరేట్ స్కూల్స్ ఎట్లా ఉన్నాయనంటే ఇప్పుడు విపరీతంగా పెంచారు. అంటే స్టడీ మెటీరియల్స్ కూడా వాళ్ళది ప్రింటింగ్. సో దీన్ని బట్టి చూస్తే చిన్న చిన్న స్కూల్స్ దెబ్బ పడుతున్నాయి కదా దీంట్లో. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏంటంటే కార్పొరేట్ స్కూల్లో వెయ్యాలి, మా పిల్లలు బాగా చదవాలి అని అంటారు కదా. సో దీనికి కార్పొరేట్ స్కూల్స్కు మీకు తేడా ఏముంటుంది? ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్ అంటూ వ్యత్యాసం అంటూ ఏమీ లేదు. అక్కడైనా అదే 4 గోడల విద్యాభ్యాసమే, ఇక్కడ 4 గోడల విద్యాభ్యాసం. కాకపోతే ఉన్నటువంటి తల్లిదండ్రుల్లోకి ఒక ఆలోచన ఏంటంటే సిబిఎస్ చదువుతాడు మావాడు, సెంట్రల్ స్కూల్లో వెళ్ళిపోతాడు, ప్లే గ్రౌండ్ ఉంటుంది, ఒక ట్రాన్స్పోర్ట్ ఉంటుంది. అంటే కామన్ ఏంటంటే అతనికి వచ్చే 15-20 వేల జీతంలో కానీ మావాడు ఏంటంటే బస్సులు వెళ్ళాలి, ఒక రాజకుమార్లాగా వెళ్ళి రావాలి. మా లో బడ్జెట్ స్కూల్ తీసుకొని వాళ్ళ స్కూల్స్ తీసుకున్నప్పుడు అయితే అన్ని వసతులు మా స్కూల్లో ఉంటాయి. ఆల్ ఫెసిలిటీ అవైలబుల్ లో బడ్జెట్ స్కూల్స్. అక్కడ ఏంటంటే అంటే నేను కొన్ని స్కూల్ పేరు చెప్పలేను. అంటే రీసెంట్గా ఒక అబ్సూర్డ్ ఒక స్కూల్లో జరిగినటువంటి చెప్తున్నాను. ఆ పేరెంట్స్ వచ్చి అడ్మిషన్ అయిన తర్వాత మా పిల్లలకు యాక్టివిటీస్ కావాలండి, గేమ్స్ కావాలంటే మా దగ్గర ఓన్లీ ఇండోర్ గేమ్స్ ఉన్నాయండి అని చెప్పారు. ఇండోర్ గేమ్స్ ఎక్కడ సార్ అంటే పార్కింగ్ ప్లేస్ చూపించారు. ఆ పార్కింగ్ ప్లేస్లో ఎలా ఉంటాయంటే ఏం లేదు సార్, కార్ పార్కింగ్ తీసేసిన తర్వాత మేము అక్కడ చెస్, క్యారమ్ బోర్డు పెట్టి ఆడిపిస్తాము, ఇవే ఇండోర్ గేమ్స్ అని చెప్పారు. అక్కడ ఏంటంటే పబ్లిక్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద బిల్డింగ్ సముదాయాలు బిల్డింగ్ చూస్తున్నారు, కానీ అక్కడ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ అక్కడ కూడా అదే డిఎస్సి, బీఈడి ఎడ్యుకేషన్ క్వాలిఫైడ్ స్టూడెంట్ వాళ్ళ యొక్క అలాంటి విద్యార్థులు ఉన్న వాళ్ళే టీచింగ్ చేస్తారు. మా దగ్గర కూడా అంతే. కాకపోతే ఏంటంటే అక్కడ కార్పొరేటర్ అనేది, ఇప్పుడు కార్పొరేట్ స్కూల్కి లో బడ్జెట్ స్కూల్ ఎలా ఉంటుందంటే, అంటే నా వ్యక్తిగతంగా నేను ఉదాహరణ చెప్తున్నాను. ఇప్పుడు మనం అందరము ఒకప్పుడు అంగడి సంతాన్ని కూరగాయలు కొనుక్కునే వాళ్ళం. ఇప్పుడు ఏంది రిలయన్స్ అంటున్నాం. రిలయన్స్లో అవే వెజిటేబుల్స్ ఉంటాయి, బండి మీద అమ్ముకునే దగ్గర. కాకపోతే ఏంటంటే అక్కడ పబ్లిక్లో ఉన్న వ్యత్యాసాన్ని బట్టి మనకు ఉన్నటువంటి డబ్బులను బట్టి లేకుంటే దాన్ని బట్టి కొనుక్కోవడం జరుగుతుంది. ఇప్పుడున్న ప్రభుత్వం సో దీనికి మీకు ట్రస్మా విధంగా మీ ప్రైవేట్ స్కూల్స్కు పరంగా లాస్ట్ గవర్నమెంట్ మీకు ఏం చేసింది, ఈ గవర్నమెంట్ ఏం చేయబోతుంది, ఏం చేస్తుంది? సార్ మేము మా ప్రైవేట్ స్కూల్స్ కాపాడుకోవడానికి పెట్టుకున్న సంస్థ ట్రస్మా. మాకు ఏ ప్రభుత్వాల నుండి ఎలాంటి రాయితీలు కానీ సదుపాయాలు కానీ లేవు. కాకపోతే ఏంటంటే మేము ట్రస్మా పెట్టుకొని ఇప్పుడు సపోజ్ మా మెడిపల్లి మండలం ఉంది, ఇక్కడ ఏమైనా ఇష్యూ జరిగినప్పుడు మా ట్రస్మా నుంచి ఒక సొసైటీ, ఒక శక్తి మాకు ఉంటుంది. మాకేమైనా చెడు జరిగినప్పుడు కానీ లేకుంటే యూనియన్స్ వచ్చినప్పుడు కానీ ఒక యూనిటీగా ఉన్నాము. అది ఆ యూనిటీ లేనప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరు మన క్యాంపస్ నుంచి రావడము, మేము ఆ సంస్థని ఈ సంస్థని అమౌంట్ రాబట్టుకోవడము, కొన్ని సమస్యలు ఉన్నాయి అట్లా. కాకపోతే ఏంటంటే మేము ట్రస్మా పెట్టుకోవడం వల్ల మాకు లేదండి, మాకు ప్రెసిడెంట్ ఉన్నారు, మీకు ఎలాంటి ఏమైనా అవసరం ఉన్నప్పుడు వాళ్ళని వెళ్ళండి, వాళ్ళని కన్సల్ట్ చేసుకోండి అని ఒక ధీమా అనేది మాకు ఏర్పడింది ట్రస్మా.